ఎంత ఘోరమో, అనుమానంతో కుటుంబాన్ని చంపేసిండు మొత్తం వాడు. జస్ట్ ఒక అనుమానంతో ఫ్యామిలీని చంపేసిండు. భార్య, కుమార్తె, వదిన నరికి చంపి వాడు కూడా ఆత్మహత్య చేసుకుండు. భార్యని చంపిండు, కూతురిని చంపిండు, వదినని కూడా చంపేసిండు. చూడండి పాపం. చిన్న కుమార్తె శ్రావణి, వదిన హన్మమ్మ, భార్య అలివేలు, చంపినోడు వీడు యాదయ్య. ఎక్కడిది? పరిగి కుల్కచెర్లలో జరిగింది. అయితే పెద్ద కూతుర్ని కూడా చంపుదాం అనుకున్నాడు కానీ ఆమె ప్రాణాలతో బయటపడ్డది. వికారాబాద్ జిల్లా కుల్కచెర్లలో దారుణం. చిన్న అనుమానం ఆ కుటుంబంలో రక్తపు టేరులు పారించింది. నలుగురి ప్రాణాలని బలి తీసుకుంది. ఒళ్ళు గగురు పొడిచే ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు డిఎస్పీ శ్రీనివాస్ కథనం ప్రకారం కుల్కచెర్లకు చెందిన వేపూరి యాదయ్యకు మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడియాలకు చెందిన అలివేలుతో పెళ్లైంది. ఇద్దరూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి అపర్ణ, శ్రావణి అనే కుమార్తెలు ఉన్నారు. యాదయ్యకు కొంతకాలంగా భార్య ప్రవర్తన పైన అనుమానం ఉండేదట. దీంతో తరచుగా ఆమెను వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్దల వద్ద పంచాయతీలు జరిగితే సర్ది చెప్పి పంపించారు. శనివారం సాయంత్రం భర్త వేధింపులు భరించలేక అలివేలు గ్రామానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి వద్ద గోడు వెళ్ళబోసుకుందట. దీంతో ఆయన భర్తను పిలిపించి మందలించిందట. ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలని సముదాయించి పంపించిందట. ఇప్పటికే అలివేలు నారాయణపేట జిల్లా బలభద్రాయపల్లిలో ఉంటున్న తన సోదరి హన్మమ్మకు జరిగిన విషయం చెప్పిందట. వాళ్ళ అక్కకి చెప్పిందట. దీంతో ఆమె మాట్లాడడానికి కుల్కచెర్లకు వచ్చిందట. హన్మమ్మ తన ఇంటికి రాగానే యాదయ్య కోపోద్రిక్తుడైందట. చీటికి మాటికి భార్యాభర్తల వివాదంలో తలదూరుస్తున్నామని మండిపడ్డాడట. ఆమె వల్లనే భార్య తన మాట వినట్లేదనుకున్నాడు. దాంతో అక్కా చెల్లెళ్ళిద్దరినీ అంతం చేయాలి అనుకున్నాడు. రాత్రి భోజనాల తర్వాత అంతా నిద్రపోయాడట. అదే అదనుగా ఇంట్లోని కత్తితో మొదట వదిన హన్మమ్మ పైన దాడికి పాల్పడ్డాడట. ఆమె ఆర్తనాదాలతో భార్య మేల్కొని అడ్డుకోబోయిందట. అదే కత్తితో ఆమె పైన కూడా దాడి చేసిందట. అక్కా చెల్లెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. చనిపోయారు ఇద్దరు. యాదయ్య అంతటితో ఆగకుండా అమ్మ చనిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారని ఆగ్రహంతో ఊగిపోతూ చిన్న కుమార్తె శ్రావణిని కత్తితో పొడిచి చంపేసిందట. పెద్ద కుమార్తె అపర్ణ పైన కూడా దాడి చేయగా మెడ, తల, చేతికి గాయాలైనవి. ఆమె తప్పించుకొని పారిపోయి సమీప బంధువుకు సమాచారం అందించింది. అప్రమత్తమైన ఆయన డయల్ 100కు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే యాదయ్య అదే ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అపర్ణను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పరిగి డిఎస్పీ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏం దారుణం చూడండి. క్షణికావేశం, ఇక వాడు సైకోలాగా తయారయ్యండి అంతే. ఏముంటుంది దీని వెనకాల? మళ్ళా మూలం ఎక్కడుందని చూస్తే తాగుడు, లేకపోతే గాంజా, డ్రగ్స్ ఏదో ఒక ఇది కనబడుతుంది. లేకపోతే అంత విచక్షణ కోల్పోయి ఎందుకు ప్రవర్తిస్తాడు? పాపం ఆమె ఎక్కడి నుంచో కొట్టుకుంటున్నారని వదిన వస్తే వదినని కూడా చంపేసిన ఆమె కుటుంబం కూడా సఫర్ అయింది. పాపం ఏం ఘోరం ఇది.